అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రంజిత్ రైటింగ్స్ ఛానల్. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన రాష్ట్రంలో బీసీలకి రిజర్వేషన్లు కావాలని వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే పోరాడుతారు. మన ఒక అన్న ఉంటాడు. అన్ని రాష్ట్రాలలో ఒక ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, ఎమ్మెల్సీ గాను, ఆయనకు మాత్రం రోజు ఉద్యోగాలు ఉంటున్నాయి. ఆయనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ ఆయన తరపు నా పోరాడుతున్న నిరుద్యోగులకు మాత్రం ఒక్కనికి ఉద్యోగం ఉండదు. బీసీ అంటాడు, ఆయనకు మాత్రం ఉద్యోగాలు వస్తాయి. రిజర్వేషన్లతోటి బాగానే కాలయాపన చేసుకుంటూ జీవితాన్ని లభిస్తుండు. పేరుకు మాత్రం జాతీయ నేతగా ఉంటాడు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నా అంటాడు. ఎప్పుడైనా రిజర్వేషన్లు వచ్చినాయి? అసలు ఇంతవరకు ఆయన బీసీలకు ఎప్పుడైనా న్యాయం చేసిందా? ఇంకో విషయం, కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఓసీలకి 10% రిజర్వేషన్ ఉండడం వల్ల 80 మార్కులు వచ్చిన ఓసీకి ఉద్యోగం వచ్చింది. 115 వచ్చిన వ్యక్తికి మాత్రం ఉద్యోగం రాలేదు. బీసీగా పుట్టడం అదని తప్పు అన్నట్టు. ఊర్లో ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఉన్నాయనుకుందాం. అందులో బీసీకి ఉద్యోగం రాకపోయేసరికి వాడు చదువుకొని రానివాడు, చదువు రాలే వానికి అని అవహేళన చేస్తారు. ఏంది రిజర్వేషన్లు? మరి రాజకీయ కోసం రిజర్వేషన్లు 42% కావాలి లోకల్ అని పోరాడుతున్నారే. ఒక బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షునికి నువ్వు కలవలేనంత లేదా? ఒక స్వయంగా మన ప్రధానమంత్రి నేను బీసీని అని చెప్పుకున్నాడే. మరి మా రాష్ట్రంలో ఇట్లా జరుగుతుంది, దయచేసి మాకు రిజర్వేషన్ కావాలని నువ్వు అడగలేవా? నువ్వు ఇప్పుడు అదే పార్టీల నుంచి ఎమ్మెల్సీగానో దాంట్లో ఉంటూనే ఉంటావు, చట్టసభలో పోతావు, రాజ్యసభలో పోతావు, కానీ ప్రశ్నించే అధికారం మాత్రం ఉండదు. ఏమన్నా అంటే ఇది ఎవరైనా ఇస్తా అన్న రాష్ట్రంలోకి వచ్చి అక్కడ ఇట్లా సమ్మెలు చేస్తా అంటావు. ఏమన్నా ఉపయోగం ఉంటుందా దానివల్ల? రిజర్వేషన్ వచ్చింది 42%, సర్పంచులు అవుతావు లేదా ఎమ్మెల్యేలు అవుతావు నువ్వు, వేరే వాళ్ళు. మరి అదే ఇంట్లో నీ ఎమ్మడి పోరాడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నీ వెంట ఉన్న నిరుద్యోగులు ఎంతోమంది ఉర్రు, ఉపాధి లేక. గిగ్ వర్కర్స్ అని జెప్టో, జొమాటో, ర్యాపిడో ఇవన్నీ తోలుతున్నారే, వాళ్ళలో బీసీలే 90% ఉంటారు. ఎందుకంటే కనీసం వాళ్ళ దూరాలన్నా కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా వాళ్ళకి. మళ్ళీ మ్యాప్లన్నా చూడాలి కదా. ఆ తెలుగు కల్లోలంతా బీసీలలోనే ఉంటారు, పన్నులు కడుతూలంతా బీసీలలోనే ఉంటారు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావు. దయచేసి రిజర్వేషన్లతో పాటు ఉద్యోగాలు కావాలి. ముఖ్యంగా ఉద్యోగాలు ఉంటే అసలు ఇలాంటి పనికి వాళ్ళు అడగరు. బియ్యాన్ని నిన్ను ఎవ్వడు అడగలేదు ఫ్రీగా ఇవ్వమని. మహిళలకి నువ్వు ఫ్రీగా ఇచ్చినావు, మరి మహిళలకు 2000 ఇస్తున్నావు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏది? నిరుద్యోగులకి ఉపాధి కల్పన చేస్తున్నావు. నువ్వు ఇంతవరకు ఒక గ్రూప్ 2లు ఇవి వేసినావు, టీఎస్సీలు వేసినావు, కానీ పోలీస్ కానిస్టేబుల్ జాబులు మీరు వేయలేదు. అది గత ప్రభుత్వం వేసింది. ఇప్పుడు ఎప్పుడు వేస్తారు? ఉద్యోగాన్ని పత్రికాన్ని వేసారు. అది నిజమవుతుందో కాదో వచ్చే సంవత్సరం తెలుస్తుంది మనకి. ఉద్యోగాలు కావాలి బీసీలకైనా ఓసీలకైనా ఎవరికైనా. ఓసీలకి ఇప్పుడు నయమే, బాగానే మంచిగానే చేశారు. బీసీ ప్రధానమంత్రి ఓసీలకి న్యాయం చేసిండు. మన రాష్ట్రంలో ఓసీ ముఖ్యమంత్రి ఉండి బీసీలకి ఇస్తా అని చెప్తే సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఇక్కడ సపోర్ట్ చేస్తారు, ఉచ్చకాడ చేయరు మళ్ళా. ఎందుకంటే అట్లా చేస్తే నీ పేరే వస్తుంది. దయచేసి నీ పేరు కోసం కాకుండా బీసీలకి న్యాయం చేయాలనుకుంటే నువ్వు ఉద్యోగాల కల్పన నుంచి పోరాడు. ఉద్యోగాలు వస్తే అప్పుడు నువ్వు దేవునిగా భావిస్తారు. చట్టసభ రిజర్వేషన్ రాని మంచిదే. దయచేసి బీసీలను మేల్కోండి. ఉద్యోగాలు రావాలి మనకి, ఉద్యోగాలు. జై హింద్.